ఈరోజు నేను నా ఫేవరెట్ శాండ్విచ్ రెసిపీ చూపించబోతున్నా. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ని ఇలా సన్నగా ఇంకా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సీజనింగ్ కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇంకో ఆరిగానో వేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులోకి చాట్ మసాలా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా టేస్ట్కి సరిపోయేలాగా. ఇప్పుడు లాస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నా, లెమన్ జ్యూస్. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్తో మిక్స్ చేస్తున్నా అన్నీ బాగా కలవడానికి. స్పూన్తోని అంత బాగా కలపడానికి రాదు, అందుకని. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షెజ్వాన్ చట్నీ ఉంటుంది కదా, అది బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని మధ్యలో పెట్టి చీజ్ వేసుకోవాలి. నేను ఇక్కడ అమూల్ చీజ్ యూజ్ చేస్తున్నా. చాలా మందికి చీజ్ అంటే నచ్చదు కదా, సో మా మమ్మీ కూడా నచ్చదు చీజ్. బట్ ఈ శాండ్విచ్ తిన్న తర్వాత మా మమ్మీకి చీజ్ అంటే నచ్చుతుంది. ఇప్పుడు చీజ్ వేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ ని దానిపైన ప్లేస్ చేసుకోవాలి. బటర్ తోని మంచిగా 2 sides ఫ్రై చేయాలి. దాట్స్ ఇట్. ఎంజాయ్ ది బెస్ట్ శాండ్విచ్.